సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య నెరవేర్చుకుంటున్నారని. ఓ దేవుని మహిమ కలిగిన అపోస్తలుడు పౌలు అంటున్నాడు, జ్ఞానమైన వాడే, పండితుడే, విద్య నేర్చుకున్నవాడే, అన్ని భాషలు ఎరిగినటువంటి వాడే, కానీ అతడు బోధకు వచ్చినప్పుడు నేను వాక్ శక్తితో రాలా, నేను మర్మములు బోధించడానికి రాలా, నేను వచ్చినదల్లా ప్రభువైన యేసు క్రీస్తును తప్ప ఇక మరి దేనిని కూడా నేను వెలుగకుందునని అతడు విద్యుడుగా చేసుకుంటున్నాడు. అతడు దేవుని స్థితికి వచ్చి ఉన్నాడు. అతను తగ్గించుకుంటున్నట్టుగా చూస్తున్నాడు. అతను గొప్ప చేసేవాడుగా లేడు. అతను వాక్శక్తితో మాట్లాడేవాడుగా లేడు. అతను వాదించేవాడుగా లేడు. అతను వచ్చిన భాషలు చూపించేవాడుగా లేడు. అతడు ప్రదర్శించడం మానేశాడు. ఆమె అతడుగా ప్రదర్శించడం మానేశాడు. నీకు నువ్వుగా ప్రదర్శించడం మానే, నీకు నువ్వుగా జీవించడం మానే, నీకు నువ్వుగా ఫోకస్ అవడం మానే. ఆయన నుండి ఫోకస్ అవుతాడు, ఆయన నుండి ప్రభావితంగా అవుతాడు. హల్లెలూయా.